మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ సెకండ్ లెసన్ అయినటువంటి బయాలజీలో సెకండ్ లెసన్ అయినటువంటి ప్లాంట్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. ప్లాంట్ టిష్యూస్, అసలు ప్లాంట్ టిష్యూస్ అంటే ఏంటి? టిష్యూ అంటే ఏంటి? టిష్యూ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ containing the same structure and performing the same function is called tissue. అంటే ఒక సెల్స్ యొక్క గ్రూపు ఒకే పని చేస్తూ ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ కూడా, అంటే కలర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒకే రకంగా ఉండి ఒకే లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా ఒకే రకంగా ఉంటే దాన్ని టిష్యూస్ అంటాం. ఇప్పుడు యానిమల్స్ అన్నీ కూడా అనేక రకాలైనటువంటి కోటాను కోట్ల సెల్స్ చేత ఏర్పడి ఉంటాయి. మరి ఏర్పడి ఉన్నటువంటి ఈ సెల్స్ ఒకే రకమైన సెల్స్ అన్నీ కలిసి ఒక గ్రూపుగా టిష్యూగా ఏర్పడి అవన్నీ కలిసి ఆర్గాన్స్గా ఫామ్ అయ్యి ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గానిజంగా ఫామ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషిలో స్కిన్ సెల్స్ అన్నీ కలిసేసి స్కిన్ టిష్యూగా ఫామ్ అయ్యి ఇదంతా కూడా స్కిన్గా ఫామ్ అవుద్ది. ఎముక లేక బోన్లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ ఒకే రకమైన సెల్స్ మరి బోన్గా ఫామ్ అయ్యి మరి స్కెల్టన్ ఏర్పాటు చేస్తుంది. బోన్ టిష్యూస్ అంతా కలిసి స్కెల్టన్గా ఫామ్ అవుద్ది. బ్లడ్ అంతా కూడా బ్లడ్ సెల్స్ ఉంటాయి. మరి అదేవిధంగా మజిల్ అంతా కూడా ఒకే రకమైనటువంటి సెల్స్తో మజిల్ టిష్యూగా ఫామ్ అవుద్ది. మరి ఇట్లా రకరకాల టిష్యూస్ అన్నీ కలిసి కణజాలాలన్నీ కలిసి ఆర్గాన్స్ లేక భాగాలుగా ఏర్పడి ఈ భాగాలన్నీ కలిసి ఆర్గానిజం లేక ఒక జీవిగా రూపొందుద్ది అనేది మనకు తెలుసు. మరి ఇప్పుడు మనం ప్లాంట్ టిష్యూస్ చెప్పేటప్పుడు ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా కూడా వాటి బాడీ మొత్తం కూడా శరీరం నిండా కూడా కోటాను కోట్ల సెల్స్ ఉంటాయి, జీవకణాలు ఉంటాయి. అవి రకరకాల షేప్స్లో, రకరకాల సైజెస్లో, రకరకాల మరి ఆ ఫంక్షన్ని పనులు చేసేటటువంటి విధానంలో అవన్నీ కూడా రూపొంది అవన్నీ కూడా టిష్యూస్ లాగా కణజాలంగా రూపొంది ఉంటాయి. మరి ఉదాహరణకి మనం కొన్ని రకాలైనటువంటి జీవులు కనుక తీసుకుంటే, ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ అమీబా ఉంది, ఇక్కడ యానిమల్ సెల్ ఉంది, మరి ఇక్కడ చూసినప్పుడు ప్లాంట్ సెల్ ఉంది, మరి యుగ్లినా ఉంది, ఇది పారామీషియం, ఇది క్లామిడోమోనస్. ఇవన్నీ కూడా సింగిల్ సెల్డ్ యానిమల్స్. అమీబా కానివ్వండి, తర్వాత యుగ్లినా కానివ్వండి, క్లామిడోమోనస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పారామీషియం కానివ్వండి, ఈ బ్యాక్టీరియాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సింగిల్ సెల్డ్ యానిమల్స్. అంటే ఒకే ఒక కణం ఉంటుంది వాటి బాడీ అంతా. ఇప్పుడు అమీబా చూడండి, ఇది అమీబానే, ఒకే కణం. ఈ ఒక్క కణమే అన్ని పనులు చేస్తుంది. అన్ని రకాలైనటువంటి జీవక్రియల్ని లేక లైఫ్ ప్రాసెస్లు అన్నిటినీ చేస్తుంది. ఎందుకు? దీని బాడీలో ఇంకొక కణం లేదు, ఒక్క కణమే. మరి ఇక్కడ చూడండి యానిమల్ సెల్. ఈ యానిమల్ సెల్ అంటే ఇలాంటి సెల్స్ మన శరీరం నిండా యానిమల్స్ అన్నిట్లో కొంచెం చిన్న చిన్న తేడాలతో కొన్ని కోట్లు ఉంటాయి అనేటటువంటి అర్థాన్ని చెప్పేది. ఇది ఒక జీవేం కాదు, ఇది మన శరీరంలో లేకపోతే యానిమల్స్లో ఉన్నటువంటి కణం ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి 9th క్లాస్లో మీకు తెలిసినటువంటిది ఫస్ట్ లెసన్లో ప్లాంట్ సెల్. ఈ ప్లాంట్ సెల్ అనేది ఇండివిజువల్గా ఏమి జీవించలేదు, ఇది ఒక జీవి కాదు. ప్లాంట్స్ నిండా ఆకుల్లో, కాండంలో, వేర్లులో అన్ని భాగాల్లో ఇలాంటి ప్లాంట్ సెల్స్ ఉంటాయి అనేది ఒక కణం తీసి చూపించాడు. ఇది యానిమల్ సెల్, ఇది ప్లాంట్ సెల్. ఇవి విడిగా చూస్తే మనకు కనపడవు, మైక్రోస్కోప్లో చూడాలి. కానీ ఇక్కడ అమీబా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యుగ్లినా కానివ్వండి, పారామీషియం కానివ్వండి, ఇవి మాత్రం పూర్తి జీవులే. ఇవి క్లామిడోమోనస్ కానివ్వండి ఒక కణమే, కానీ ఇవి సింగిల్ సెల్డ్ యానిమల్స్, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్.
ఇవి దానికి అవి సపరేట్గా ఒక ఇండివిజువల్ యానిమల్ లాగా జీవించుద్ది. కారణం ఏంటంటే వీటికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి లైఫ్ ప్రాసెస్ అన్నీ జరగటానికి వీటి సెల్లే ఆ జీవక్రియలు లేక లైఫ్ ప్రాసెస్ జరగటానికి ఇక్కడ అన్ని నిర్మాణాలు ఉంటాయి. ఇది ఇండివిజువల్గా జీవించుద్ది. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా జీవించేటటువంటి ఏకకణజీవులు, కంటికి కనపడినటువంటి ఏకకణజీవులు. ఇవి మైక్రోస్కోప్లో మాత్రమే కనపడతాయి. మరి యానిమల్ సెల్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మన స్కిన్లో కొంచెం కట్ అయ్యి బయటకు వస్తే దాని మైక్రోస్కోప్లో చూస్తే ఇలాంటి యానిమల్ సెల్స్ కొన్ని వేల సంఖ్యలో కనపడతాయి. ప్లాంట్ సెల్ అంటే ఒక చిన్న ఆకు మొక్కను తీసుకొని దాని మైక్రోస్కోప్లో చూస్తే ఇలాంటి ప్లాంట్ సెల్స్ కొన్ని లక్షల సంఖ్యలో కనపడతాయి. అంటే ఇవేమో బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఎలా ఉంటాయి అనేది మనకి మోడల్గా చూపించాడు. ఇవేమో అసలు ఏకకణ జీవులే. మరి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా ఉంది చూడండి. హైడ్రా అనే ఇది జీవి మాత్రం ఇది బహుకణ జీవి, మల్టీ సెల్యులార్ యానిమల్. దీనిలో చాలా కణాలు ఉంటాయి. ఇది ఇండివిజువల్గా బ్రతుకుద్ది. అంటే మనము ఈ ప్లాంట్ టిష్యూస్ గురించి మనం చెప్పేటప్పుడు ముందు కొన్ని అంశాలు ఆల్రెడీ అంతకుముందు తెలిసినటువంటి అంశాలు మళ్ళీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లాంట్ టిష్యూస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ పెర్ఫార్మింగ్ ది సేమ్ ఫంక్షన్ కలిగినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ టిష్యూ. అది ప్లాంట్స్లో అలాంటివి ఉంటే ప్లాంట్ టిష్యూ, యానిమల్లో ఆ విధమైనటువంటి గ్రూప్ ఉంటే యానిమల్ టిష్యూ. ఇప్పుడు మనం ఈ లెసన్లో ప్లాంట్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాంట్ టిష్యూస్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, వాట్ ఈజ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెస్ అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇందా చూపించాం మనం. అమీబా, పారమేషియం ఇలాంటివి ఒకే ఒక సెల్ ఉండి ఆ సెల్తోనే అవి అన్ని రకాలైనటువంటి లైఫ్ ప్రాసెస్ని జరుపుతాయి. లైఫ్ ప్రాసెస్ అంటే జీవక్రియలు, జీవించడానికి, ప్రాణం ఉండటానికి, ప్రాణం ఉండటానికి, ప్రాణము ఉన్న జీవులు జరిపే క్రియలేంటి? వాటిల్లో గ్రోత్ ఉంటుంది, వాటిలో రెస్పిరేషన్ జరుగుద్ది, శ్వాసక్రియ జరుగుద్ది, వాటిలో ఎక్స్క్రీషన్ జరుగుద్ది, విసర్జన క్రియ, వాటిలో ఫోటోసింథసిస్ జరుగుద్ది మొక్కల్లో. ఇట్లాంటి లైఫ్ ప్రాసెస్ లేక జీవక్రియలు, అన్నీ కూడా అమీబాలో ఆ సింగిల్ సెల్నే జరిపి హాయిగా అది జీవిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా నువ్వు మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మల్టీ సెల్యులర్ అంటే చాలా సెల్స్ ఉంటాయి. ఉదాహరణకి మన శరీరం నిండా అనేక కోట్ల సెల్స్ ఉంటాయి. బ్లడ్ నిండా బ్లడ్ సెల్స్, తర్వాత స్కెల్టన్ నిండా బోన్ సెల్స్, మజిల్ నిండా మజిల్ సెల్స్, మరి అదేవిధంగా ఈ బ్రెయిన్ వీటన్నిటి నిండానేమో నర్వ్ సెల్స్, అన్నీ అనేక కోట్ల సెల్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ సెల్స్, 2 కన్నా ఎక్కువ సెల్స్ ఉన్న జీవులన్నింటినీ కూడా మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. అమీబా, పారమేషియం, బ్యాక్టీరియాల కన్నా ఇక పైన ఎక్కువ సెల్స్ ఉన్నటువంటి జీవులన్నిటి కూడా మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. ఈ ఒక కణం ఇందాక చెప్పిన అమీబా, పారమేషియం, యుగ్లినా, కొన్ని బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా సింగిల్ సెల్లే ఉంటుంది వాటి బాడీలో. ఆ సింగిల్ సెల్తోనే ఈ లైఫ్ ప్రాసెస్లన్నింటినీ జరుపుతాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సింగిల్ సెల్డ్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మరి మిగిలిన మనకు కనపడేటటువంటి పెద్ద మొక్కలు, చీమ, దోమ, ఏనుగు, మనిషి, మనకి కనపడేటటువంటి చిన్న పురుగుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. మనకు కనపడే అన్ని పెద్ద మొక్కలన్నీ కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. మెనీ సెల్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ బాడీ, మెనీ సెల్స్ ఆర్ దేర్. సెల్స్ ఎక్కువగా ఉండి వాటి బాడీని ఫామ్ చేస్తే వాటిని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే
చక్కగా డెవలప్ అయి ఉంటే చాలా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఉండటం వల్ల ఏమవుతాయి, చక్కటి గ్రోత్, వాటిలో రెస్పిరేషన్ జరుగుతాయి, ఎక్స్క్రేషన్ జరుగుతాయి, ఫోటోసిన్సిస్ జంతువుల్లో జరపవు, ఇది మొక్కల్లోనే జరుగుద్ది. పెద్ద మొక్కల్లో ఫోటోసిన్సిస్ జరుగుద్ది. అంటే ఈ లైఫ్ ప్రాసెస్ అంటే జీవించడానికి జరిగే ఈ జీవక్రియలన్నీ కూడా, లైఫ్ ప్రాసెస్లన్నీ కూడా ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరగటానికేమో ప్రత్యేకమైనటువంటి అవయవాలు డెవలప్ అయ్యి ఉంటాయి. ఉదాహరణ చూడండి, రెస్పిరేషన్ మనలో లంగ్స్ జరుగుతాయి, శ్వాసక్రియ మనలో ఊపిరితిత్తులు జరుగుతాయి, ఎక్స్క్రీషన్ మనలో కిడ్నీస్ జరుగుతాయి. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి, విసర్జన క్రియ మనలో ఏం జరుగుతాయి, కిడ్నీస్ లేక మూత్రపిండాలు జరుగుతాయి. ఇట్లా ప్రతిదీ కూడా డెవలప్ అయి ఉంటుంది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో, పెద్ద పెద్ద ప్లాంట్స్ యానిమల్స్ కాబట్టి. మరి కాకపోతే ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి మొక్కల్లో మరి ఈ రెస్పిరేషన్కి ఏమో మనలాగా ఈ లంగ్స్ ఏముండవు, కానీ అవి స్టొమాటా ద్వారా రెస్పిరేషన్ జరుగుతాయి. మరి అవేమో ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ని జరపడానికి ఈ మల్టీసెల్యులర్ ప్లాంట్స్ అన్నిట్లో కిడ్నీస్ ఏమి ఉండవు కానీ యానిమల్స్ లాగా, కానీ అవి కూడా ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ అంటే విసర్జక పదార్థాలు బెరడుల్లో, కాయల్లో, తర్వాత రకరకాల భాగాల్లో వాటిని స్టోర్ చేస్తూ ఉంటాయి. అంటే ఎక్స్క్రీషన్ వాటిల్లో కూడా జరుగుద్ది. అంటే ఈ లైఫ్ ప్రాసెస్లు అంటే ఏంటి, లైఫ్ ప్రాసెస్ మీన్స్ జీవక్రియలు అంటే గ్రోత్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఫోటోసిన్సిస్, ఇలాంటి జీవించడానికి జరిగే క్రియలన్నింటినీ కూడా లైఫ్ ప్రాసెస్ అంటాం. ఈ లైఫ్ ప్రాసెస్లు అన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజం లైక్ అమీబాలో కూడా జరుగుతాయి, కంటికి కనపడకపోయినా. కాకపోతే దానికి ఆర్గానిజమ్స్ ఏముండవు, దాని లోపల సెల్లోనే ఆ సెల్ లేయర్ ద్వారానే లేక ఆ కణ త్వచం ద్వారానే లేక సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, దాని ద్వారానే ఆక్సిజన్ అబ్జర్వ్ చేయటం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయటం, రెస్పిరేషన్. ఆ సెల్ మెంబ్రేన్ ద్వారానే మలిన పదార్థాలన్నీ బయటకు పంపించడం, ఎక్స్క్రీషన్. ఇలాంటి క్రియలన్నీ కూడా ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరుగుద్ది. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో బాగా డెవలప్ అయినటువంటి ఆర్గాన్స్ ఉండి ఈ లైఫ్ ప్రాసెస్ని జరుగుతాయి. అంటే దీన్ని బట్టి చెప్పేది ఏంటి, మనకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి తెలవాలి, ఎగ్జాంపుల్స్ తెలవాలి. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అన్ని డెవలప్ అయినటువంటి యానిమల్స్, ప్లాంట్సే. లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలవాలి. మరియు ప్లాంట్ టిష్యూస్ అనేటటువంటి లెసన్ గురించి తెలవాలి. ప్లాంట్ టిష్యూస్ అంటే ప్లాంట్లో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ performing the same function and containing the same structure is called tissue. అంటే ఒకే రకమైన గ్రూపు కలిగినటువంటి కణాలు ఒకే రకమైన పని చేస్తూ ఉండాలి, ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండాలి. అలాంటి గ్రూప్నే మనం ఏమంటాము, టిష్యూ అంటాం. ఇప్పుడు ప్లాంట్ టిష్యూస్ చూద్దాం. ప్లాంట్లో చూడండి, ఆకులంతా ఒక ఆకు తీసుకుందాం, ఆకులో పైన కింద అంతా కూడా ఆకుపచ్చగా ఒకే రంగు ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా ఒకే రకమైనటువంటి లేయర్స్ లాగా ఫామ్ అయ్యి, మరియు అవన్నీ కూడా ఒకే కలర్ ఉండి ఒకే రకమైన ఫ్లాట్గా కణాలు ఉండి ఆకుని ఏర్పాటు చేస్తున్నాయి కదా, అది ఒక ప్లాంట్ టిష్యూ. మరి అట్లాగే బార్క్ అంటే మరి కాండం చూడండి, పైన గట్టిగా బెరడు ఉంటుంది, అక్కడ ఒక రకమైన గట్టి కణాల యొక్క గ్రూప్ అంతా కలిసి బార్క్ లాగా, బెరడ్ లాగా ఏర్పాటయ్యి ఆ ప్లాంట్ని రక్షిస్తూ ఉంటుంది, అది ఒక టిష్యూ. మరి కింద నుంచి నీళ్ళని పైకి పీల్చేటటువంటి ఒక గొట్టాలు లాంటివి ఉంటాయి లోపల, జైలం అంటాం. ఆ జైలం ఏం చేస్తుంది, ఒకే రకమైన గొట్టాల్లాగా ఉండి ఈ వేళ్ల ద్వారా నీటిని మొక్కకు పైకెక్కిస్తూ ఉంటుంది. ఆ టిష్యూని ఏమంటాం మనము, జైలం అంటాం. అది కూడా ఒక ప్లాంట్ టిష్యూ. మరి అదేవిధంగా మనం ఈ కాయల్లో ఫుడ్ అంతా స్టోర్ అయ్యి ఉంటుంది మనకి. ఆ ఫుడ్నే మనం కాయల్లో ఉన్నటువంటి మొక్కలు స్టోర్ చేసినటువంటి ఆ ఫుడ్నే మనం కాయల నుంచి తీసుకునేది. మరి అది కూడా ఒక రకమైనటువంటి గ్రూప్ ఆఫ్ సెల్సే. చాలా కోట్ల సెల్స్ కలిసి ఆ గ్రూప్గా మనకు ఫామ్ అయ్యి ఫుడ్ మెటీరియల్స్ని మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్లాంట్లో చూసుకుంటే అనేక రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి, యానిమల్స్లో చూసుకుంటే అనేక రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి. మరి అంటే కణజాలం. ఇక్కడ ప్లాంట్ టిష్యూస్లో అసలు అంటే ఏంటి మనం తెలుసుకున్నాం.
ప్లాంట్ టిష్యూస్ అంటే. ఇప్పుడు మనకి అసలు మొక్కల్లో ఎన్ని రకాలైనటువంటి టిష్యూస్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని నెక్స్ట్ పార్ట్గా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మీరు ప్లాంట్ టిష్యూ అనగానే మీరు వెంటనే నోట్స్లో రాసుకొని టిష్యూ అనగానే ఏంటి, దాని అర్థం ఏంటి ఒకసారి చూసుకోవటం, మరి దాని గురించిన ఎన్నటువంటి అంశాలన్నీ చక్కగా రాసుకోవటం, ఒక అవగాహన కలిగి ఉంటాం. నెక్స్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేటటువంటి అంశాలను మీరు సైడ్ హెడ్డింగ్స్గా రాసుకొని, మీరు ఎన్నటువంటి అంశాలను రాసుకొని కొంచెం టెస్ట్లో ఒకసారి చదువుకొని ఒక అవగాహనకు వచ్చి, మరియు నెక్స్ట్ పార్ట్కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే దీని మీద చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ చక్కటి అవగాహన కలిగి ఉండటమంటే మీరేదో ఇక్కడ 9th క్లాసే కదా, ఇది తర్వాత నేర్చుకోవచ్చు, పై విని 4 బిట్లు గుర్తుపెట్టుకుందాం అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్లు, టిష్యూస్, యూనిసెల్యులర్ ఆర్గానిజం, మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, లైఫ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా అన్నీ 10th క్లాస్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. రేపు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి పాయింట్స్ అన్నీ తెలిస్తేనే అక్కడ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి కనుక కరెక్ట్గా తెలుసుకొని మనసులో పెట్టుకుంటే నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. 10th క్లాస్లో మొత్తం రెస్పిరేషన్ గురించి, మానవుల్లో జరిగే రెస్పిరేషన్ అంతా ఒక లెసను, మరి 10th క్లాస్లో ఎక్స్క్రీషన్ అంతా ఒక లెసను, 10th క్లాస్లో ఫోటోసింథసిస్ అంతా ఒక పెద్ద యూనిట్. మరి ఈ యూనిట్ అంతా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సెల్ అంటే ఏంటి, టిష్యూస్ అంటే ఏంటి, అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఈ లైఫ్ ప్రాసెస్లో అసలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఒక అవగాహనకు రావాలి. వచ్చేసి వాటి మీద చిన్న నోట్స్ తయారు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచించాలి, టెస్ట్లో ఒకసారి చూసుకోవాలి. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఈజీగా ఏ లెసన్ అయినా కూడా అర్థమవుద్ది. ప్లస్ తర్వాత క్లాసుల్లో కూడా చాలా ఈజీగా మీరు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇది ప్లాంట్ టిష్యూస్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా, కానీ ఈ పాయింట్స్ అన్ని తెలిస్తే అసలు ప్లాంట్లో, మొక్కలో, పెద్ద మొక్కలో ఏ టిష్యూస్ ఉంటాయి అంటే ఒకే రకమైన సెల్స్, ఆకులో ఎలాంటి సెల్స్ ఉండి ఆకుని ఒకే రకమైన టిష్యూస్ ఉండి ఏ విధంగా ఆకుని ప్రొటెక్ట్ చేస్తాయి, కాండంలో లేక స్టెమ్లో ఎలాంటి ఈ టిష్యూస్ ఉంటాయి, తర్వాత రూట్లో ఎలాంటి టిష్యూస్ ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉండి ఏ విధంగా సేమ్ పెర్ఫార్మెన్స్ అండ్ వాటి యొక్క ఈ సేమ్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ సేమ్ రకంగా ఉంటే, ఒకే రకంగా ఉంటే దాన్ని మనం టిష్యూస్ అంటాం. అది ప్లాంట్స్లైనా యానిమల్స్లైనా. ఇప్పుడు లెసను ప్లాంట్ టిష్యూస్ కాబట్టి ప్లాంట్లో ఉన్నటువంటి టిష్యూస్ అన్నీ ఈ లెసన్లో చెప్తున్నాం. నెక్స్ట్ మనం యానిమల్ టిష్యూస్ వచ్చినప్పుడు మానవుల్లో, యానిమల్ అంటే మానవుడి దగ్గర నుంచి అభివృద్ధి చెందిన మనిషి దగ్గర నుంచి ఏనుగు అవ్వచ్చు, చీమ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, ప్రతి దానిలో కూడా ఆ టిష్యూస్ ఎలా ఉన్నాయో వివరించడం అనేది నెక్స్ట్ లెసన్లో వచ్చింది. ఇక్కడ ప్లాంట్ టిష్యూస్ అంటే మీరు అడగవచ్చు, ఏ ప్లాంట్ అండి, ఏ మొక్క అండి, గులాబీ మొక్క లేకపోతే పెద్ద యూకలిప్టస్ చెట్ట అని అడగవచ్చు, కొబ్బరి చెట్ట, మామిడి చెట్ట కాదు. ప్రతి మొక్కలో, అన్ని మొక్కల్లో దాదాపుగా 99.9% రూట్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, ఫ్రూట్స్, ఇలాంటివన్నీ బ్రాంచెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలో కామన్గానే ఉంటాయి ఈ టిష్యూస్. ఇక్కడ ఒక మొక్క గురించి కాదు మనం ప్లాంట్ టిష్యూస్ అంటే చెప్పేది, మొక్కలన్నిట్లో అట్లాగే ఉంటుంది, చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చిన్న మొక్కలోనేమో పల్చటి బెరడు ఉంటుంది, పెద్ద మహావృక్షంలోనేమో గట్టి బెరడులాగా ఏర్పడిపోద్ది. చిన్న మొక్కల్లోనేమో లేత ఆకులు ఉంటాయి, చిన్న ఆకులు ఉంటాయి. మహావృక్షాల్లో మరి వాటి ఆకులు ఒక రకంగా ఉంటాయి, పెద్దవి ఉండొచ్చు, చిన్న ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని మొక్కల్లో వెడల్పు ఆకులు ఉండొచ్చు. కానీ ఎట్లా ఉన్నా టిష్యూస్ మాత్రం లోపల ఒకే రకంగా ఉంటాయి అని చెప్పటం అన్నమాట ఇది. కాబట్టి ప్లాంట్ టిష్యూస్ అంటే జనరల్గా ప్లాంట్స్ అన్నిటిలో ఉన్నటువంటి టిష్యూస్ గురించి చెప్తున్నారు అది.